హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. మన ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకి మంచి టాలెంట్ ఉన్న సినిమాలు మాత్రం సక్సెస్ అవ్వట్లేదు. ఆ లిస్ట్లో ముందుండేది సందీప్ కిషన్. తన పర్ఫార్మెన్స్తో బాగానే ఎంటర్టైన్ చేస్తున్నా కూడా ఎందుకనో తన మూవీస్లో కథల ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా ఉండట్లేదు. దాంతో వరుస ఫ్లాప్స్తో సినిమాకి బాగా గ్యాప్ పెరుగుతూ వచ్చేసింది. తెలుగు, తమిళ్, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా అన్ని లాంగ్వేజెస్లో తనకు సూట్ అయ్యే రోల్స్ ఏమైనా ఉంటే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తెలుగులో మంచి హిట్ చూస్ అయితే చాలా ఎల్లే అవుతుంది. టైగర్ సినిమాతో తనకు మంచి హిట్ ఇచ్చిన విఏ ఆనంద్తోనే మళ్ళీ ఊరు పేరు భైరవకోన అనే కొత్త మూవీతో మన ముందుకు వచ్చాడు. వ్యాలంటైన్స్ డే స్పెషల్గా రిలీజ్కి 2 days ముందే ప్రీమియర్స్ కూడా వేశారు. మరి రేపు థియేటర్స్లో ఫుల్ ఫ్లెడ్జ్గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే బసవలింగ ఒక దొంగ అయితే తను చేస్తున్న పని నచ్చక సినిమాల్లో హీరోకి డూప్గా చేయడం మొదలు పెడతాడు. అలా ఒక షూట్ టైంలో అనుకోకుండా భూమి అనే అమ్మాయి తన లైఫ్లోకి వస్తుంది. ఆ తర్వాత ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వల్ల తను మళ్ళీ దొంగతనం చేయాల్సి వస్తుంది. దాని నుంచి తప్పించుకోవడానికి భైరవకోన అనే ఒక మిస్టీరియస్ విలేజ్కి ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు బసవ మళ్ళీ దొంగతనం ఎందుకు చేశాడు, దాని వెనుక ఉన్న రీజన్స్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే. ఈ మధ్య వస్తున్న సినిమాల్లో డైరెక్టర్స్ అందరూ కూడా ఒక ఫార్ములాని ఫాలో అవుతూ ఆల్రెడీ ఎప్పుడో ఉన్న సీన్స్నే రీక్రియేట్ చేయడమే ఎక్కువగా చూసాం. బట్ ఊరు పేరు భైరవకోన సినిమాలో ఫస్ట్ సీన్ నుండే కొంచెం ఫ్రెష్ సీన్స్ చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఒక సినిమా చూస్తున్నప్పుడు ఈ సీన్ ఎక్కడో చూసామే, ఇది ఆల్రెడీ ఏదో సినిమాలో ఉన్నట్టుందే అనే ఫీలింగ్ రావడం కామన్. బట్ ఇందులో ఫస్ట్ హాఫ్లో ఆ ఫీలింగ్ రాకుండా అక్కడక్కడ మంచి కామెడీతో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ని కంప్లీట్గా రివీల్ చేయకుండా ప్రెజెంట్ని, తన పాస్ట్ని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుంది ఫస్ట్ హాఫ్. అక్కడక్కడ కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నా కూడా ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీ, కొంచెం సస్పెన్స్, కొంచెం హారర్ ఇలా డిఫరెంట్ ఎలిమెంట్స్తో ఎంగేజ్ చేస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలామంది ఎక్స్పెక్ట్ చేసేదే అయినా సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుంది అనే క్వశ్చన్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. సెకండ్ హాఫ్ కూడా కొంచెం కామెడీతో స్టార్ట్ చేసి అన్ని పాయింట్స్ని కనెక్ట్ చేస్తూ హీరో ఫ్లాష్ బ్యాక్ని కంప్లీట్గా రివీల్ చేస్తుంది. అయితే సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఎంటర్టైనింగ్గా లేకపోవడం వల్ల కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది. బట్ మధ్యలో వచ్చే ఒక ట్విస్ట్ బాగుంది. అలాగే ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ లెంత్ కొంచెం తక్కువగా ఉండడం, క్లైమాక్స్ కూడా చాలా రష్గా ఉండడం వల్ల ఇదేంటి సినిమా అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ హాఫ్లో స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ అండ్ కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్, గరుడ పురాణం రిఫరెన్సెస్ ఉన్న వాటిని జస్టిఫై చేసేలా సెకండ్ హాఫ్లో సీన్స్ లేవేమో అనిపించింది. అలాగని సెకండ్ హాఫ్ మరీ అంత పూర్గా అయితే లేదు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే బసవగా చేసిన సందీప్ కిషన్కి ఈ సినిమాలో యాక్టింగ్ చేయడానికి స్కోప్ అయితే లేదు. సినిమా ఎక్కువగా స్టోరీ బేస్డ్గా వెళ్తుంది కాబట్టి తను నార్మల్గా పర్ఫామ్ చేస్తూ వెళ్ళిపోయాడు. అయితే ఎమోషనల్ సీన్స్లో ఎందుకో కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించాడు. వర్షాబల్లమ్మ తన క్యారెక్టర్లో పర్లేదు అనిపిస్తుంది. కానీ ఒక పల్లెటూరు అమ్మాయి ఇంగ్లీష్ వర్డ్స్ని ఈజీగా మాట్లాడేయడం, అన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతుండడం కొంచెం ఓవర్గా అనిపిస్తుంది. కావ్య తాపర్ క్యారెక్టర్ అండ్ తన పర్ఫార్మెన్స్ రెండూ కూడా వీక్గానే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత వెన్నెల కిషోర్కి మళ్ళీ కొంచెం కామెడీ చేయడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. ఫస్ట్ హాఫ్లో తన కామెడీతో బాగా ఎంటర్టైన్ చేశాడు. వైవ హర్ష, రవిశంకర్ అండ్ మిగతా యాక్టర్స్ అందరూ కూడా బాగానే చేశారు. టెక్నికల్గా ఈ మూవీ ఓకే అనిపిస్తుంది. శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన సాంగ్స్లో హమ్మ హమ్మ సాంగ్ అండ్ నిజమేనే చెబుతున్న సాంగ్స్ బాగున్నాయి. బట్ వాటి ప్లేస్మెంట్స్ అంత కరెక్ట్గా లేదనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నా సెకండ్ హాఫ్లో ఇంకొంచెం బెటర్ చేయాల్సిందే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఓకే, యాక్షన్ సీన్స్ కూడా బాగానే డిజైన్ చేశారు. భైరవకోన కోసం వేసిన కొన్ని సెట్స్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ డీసెంట్గా అనిపిస్తాయి. డైరెక్టర్ విఏ ఆనంద్ ఫస్ట్ సినిమా నుండి కూడా ఏదైనా కొత్తగా చేద్దామని ట్రై చేస్తున్నాడు. అలా ట్రై చేసినప్పుడు కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా తను ఇంకో కొత్త జానర్తో వస్తున్నాడు. ఫస్ట్ సినిమాలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్, తర్వాత హారర్ కామెడీ, తర్వాత ప్యారలల్ లైఫ్ ఇలా ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తూనే ఉన్నాడు. తన ప్రీవియస్ మూవీ డిస్కో రాజా ఫ్లాప్ అయినా కూడా మళ్ళీ కొంచెం సస్పెన్స్, హారర్, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చాడు. ఈ మధ్య ప్రతి ఫ్లాప్ మూవీకి కూడా ఎండ్లో సెకండ్ పార్ట్ వస్తుంది అని లీడ్స్ ఇస్తున్నారు. బట్ ఇందులో ఉన్న యూనిక్ పాయింట్ని యూజ్ చేసుకొని దీనికి సీక్వెల్ చేయడానికి ఆప్షన్ ఉన్నా కూడా అలాంటి అనౌన్స్మెంట్ అయితే ఏది చేయలేదు. ఓవరాల్గా సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయినా ఎంటర్టైన్మెంట్, సస్పెన్స్, హారర్ ఇలా అన్ని ఎలిమెంట్స్తో ఈ మూవీ ఎంటర్టైనింగ్ అని అనిపిస్తుంది. ఈ వీక్కి వేరే పెద్ద సినిమాలు ఏవి రిలీజ్కి లేకపోవడం ఈ మూవీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ చాలా ఇయర్స్ తర్వాత సందీప్ కిషన్ హిట్ కొట్టాడని అనిపిస్తుంది. సినిమా చూసాక మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. అండ్ మా వీడియోస్ నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.